ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మము తీసుకున్నది మొదలుకుని నేటి దినము, ఈ దినము ప్రభు సన్నిధిలో కూర్చునే వరకు నువ్వు పవిత్రంగానే ఉన్నావా? నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావా? ఏ పాపము నిన్ను అంటలేదా? అది నా ప్రశ్న. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు అబద్ధాలు ఆడలేదా? క్రీస్తు రక్తంలో కడగబడిన అన్న తర్వాత కూడా నీవు ఏ దోషము చేయలేదా? మరలా అపవిత్ర కార్యాలకు వెళ్ళలేదా? విడిచిపెట్టిన పాపం వైపు నువ్వు చూడలేదా? విడిచిపెట్టిన త్రాగుని మరలా నువ్వు జురుకుని తాగలేదా? విడిచిపెట్టిన పాపాన్ని మరలా నువ్వు చేయలేదా? ఎందరు అంగీకరిస్తారు ఈ మాటలు? సీరియల్ చూడలేదా? నేటికి ఇంకా అందులో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా పాపాన్ని అంటుకుని ఉన్నావా లేదా? అది నా ప్రశ్న. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మము తీసుకున్నది మొదలుకుని నేటి దినము, ఈ దినము ప్రభు సన్నిధిలో కూర్చునే వరకు నువ్వు పవిత్రంగానే ఉన్నావా? నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావా? ఏ పాపము నిన్ను అంటలేదా? అది నా ప్రశ్న. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు అబద్ధాలు ఆడలేదా? క్రీస్తు రక్తంలో కడగబడిన అన్న తర్వాత కూడా నీవు ఏ దోషము చేయలేదా? మరలా అపవిత్ర కార్యాలకు వెళ్ళలేదా? విడిచిపెట్టిన పాపం వైపు నువ్వు చూడలేదా? విడిచిపెట్టిన త్రాగుని మరలా నువ్వు జురుకుని తాగలేదా? విడిచిపెట్టిన పాపాన్ని మరలా నువ్వు చేయలేదా? ఎందరు అంగీకరిస్తారు ఈ మాటలు? సీరియల్ చూడలేదా? నేటికి ఇంకా అందులో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా పాపాన్ని అంటుకుని ఉన్నావా లేదా? అది నా ప్రశ్న.